మీరు నాటిన మొక్కలు బతకట్లేదా? నీళ్ళు ఎంత పోషినా, ఫెర్టిలైజర్స్ ఎంత వేసినా గ్రోత్ రావట్లేదా? సరైన విధంగా మొక్కలు నాటితే 100% గ్రోత్ వస్తుంది. ఈ వీడియోలో నేను బిగినర్స్‌కి కూడా ఈజీగా ఫాలో అయ్యే పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం గార్డెన్‌లో మొక్కలు ఎలా సరిగ్గా నాటాలి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఎలా హెల్తీగా పెంచాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. బిగినర్స్‌కి గినంగా పర్ఫెక్ట్ గైడ్ అనమాట. టెర్రస్ గార్డెన్, గ్రౌండ్ గార్డెన్‌కి రెండిటికి యూస్‌ఫుల్ ఇది. మొక్కలను సన్‌లైట్ చాలా అవసరం. రోజుకు కనీసం 4 to 6 అవర్స్ సూర్యరశ్మి పడే చోటు ఎంచుకోవాలి. నీరు నిల్వ ఉండకూడదు. మంచి సాయిల్ మిక్స్ ఉండాలి. గార్డెన్ సాయిల్ అంటే ఎర్రమట్టి, కంపోస్టు, శాండ్ ఇవి 3 కలపాలి. ఇకపోతే అవన్నీ ఏ రేషియోలో అంటే 1:1:1. ఇంకో చూడండి, ఇట్లా గుంత తీసుకోవాలి. రూట్స్కి ఆక్సిజన్ ఇస్తుంది. ప్లాంట్స్ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది. కానీ మొత్తం ఇట్లా లోపలికి వచ్చొద్దు, ఆ పైన దానికి గాలి పోయేటట్టు ఉండాలి. మరి కొద్దిగా వేయాలి మట్టి. గుంత ఎక్కువ తీయాలి. ఎక్కువ తీసి దాని లోపల కొంచెం మట్టి పోయాలి. ఎందుకంటే లూజుగా ఉండాలి మట్టి. మొక్క వేళ్ళు దాని లోపలికి పోయేటట్టు. చూడండి, ఈ మొక్కను కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మొత్తం తీసేయాలి. తీసేసి ఆ మొక్కను దాంట్లో పెట్టాలన్నమాట. ఇంకొకటి, గుంత తీసేటప్పుడు వేప ఎరువు మళ్ళీ పశువుల పేడ ఫస్ట్ గుంతలో వేయాలి. వేసి కొన్ని వాటర్ పట్టాలన్నమాట. వాటర్ పట్టి తర్వాత ఈ మొక్కను నాటాలి. నాటితే మంచి గ్రోతింగ్ ఉంటుంది. తప్పకుండా మీరు గినంగా అట్లానే చేయండి. మీ మొక్క త్వరగా ఏనుకుంటుంది, మంచి గ్రోతింగ్ ఉంటుంది అన్నమాట. చూడండి కవర్. ఇగో ఇట్లా కొన్ని వాటర్ పట్టేసుకున్నాం. ఇక డ్రిప్ ఉంటుంది కదా, డ్రిప్పును గుంత దగ్గర ఇట్లా పెట్టేసినాము. వాటర్ హోల్స్లలోకి ఇట్లా పడతాయి. గుంత తడుస్తుంది. తడిపినాక మొక్కను పెట్టాలన్నమాట. పెడితే మీ మొక్క మంచిగా ఎదుగుతుంది, మంచి గ్రోతింగ్ ఉంటుంది. మేము ఈ గార్డెన్లో మొక్కలని ఈ మోడల్లోనే పెట్టినాము. మీరిగినాక ఈ మోడల్లో పెట్టండి. మీ మొక్కలు మంచిగా ఏనుకుంటాయి. ఏనుకొని మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఒక 10 మొక్కలు అట్లా పోయినాయి. మొత్తం కలిపి ఒక 10,000 పైననే ఉంటాయి. అందులో 10 మొక్కలు పోయినాయి అన్నమాట. మేము ఇదే ప్రాసెస్ తోటి పెడుతూ ఉంటాం అన్నమాట. ఇకపోతే ఇది మేము పెడుతున్న మొక్కల ఏంటంటే అల్లనేరడి, ఇంకొకటి నిమ్మ. ఎందుకో నిమ్మ ఉండట్లేదు. చూడండి, ఇట్లా మట్టి పోయాలి. సైడ్కి కొంచెం ఎత్తుగానే పోయాలి మట్టి. దాని కింద లూజ్గా ఉండాలి మట్టి. అప్పుడే వేలు మొత్తం పాకి స్ట్రాంగ్ అయిపోతుంది మొక్క. గట్టిగా వత్తాలి. ఇక వాటర్ పెట్టేసేయాలి. చూడు, కొద్దిగానే, ఎక్కువ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మరికొన్ని విషయాలతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, చూడండి, ఈ చెట్టు పొడుగ్గా ఉంది కాబట్టి చూడండి, కట్టె పెట్టి ఇట్లా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఈ విషయం కనుక చెప్పడం మర్చిపోయినా. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్.